పాండురంగణ్ణి శాశ్వతంగా మర్చిపోండి. నేను ఆ విగ్రహాన్ని గృహప్రవేశం సమయంలోనే ఇక్కడే ఈ బావిలోనే పడేశారు. మునిగిపోయాడు. మీ పాండురంగుడు మునిగిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఏమండి, సక్కుబుళ్ళ మామయ్య గారు పాండురంగుడికి పరమ భక్తుడు కదా. ఆ విషయం తెలిసింది కాబట్టి మేము సంబంధం కుదుర్చుకున్నాం. కానీ మీరు పాండురంగుడి విగ్రహాన్ని బావిలో పడేశానంటున్నారు. ఏమండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది చాలా దారుణం. ప్రపంచంలో ఎవరు ఇలా ప్రవర్తించరు. కఠోరమైన నాస్తికుడు కూడా ఇలా చేయడు. మీరెందుకు ఈ విధంగా చేశారు? నేనెలా ప్రవర్తించాలో మీరు నాకు నేర్పించకండి. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ పాండురంగడికి నేను ఇలాంటి గతే పట్టిస్తాను. నా ముందు మీరు పాండురంగడి పేరు కూడా స్మరించకూడదు. మీకే కాదు, మీ కూతురికి కూడా నేను ఇదే చెప్పాను. నామస్మరణ చేయాలనుకుంటే బాబా నామాన్ని స్మరించండి. చిన్న భిన్నమైపోయిన నా కుటుంబం ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి బాబాగారే కారణం. పెద్దమ్మగారు సీమ టపాకా ఇలా పెట్టరేగిపోతున్నారు. చెప్పండి చెప్పండి, ఆవిడ్ని పాండురంగడి భజన చెయ్యమని చెప్పండి. అది రాము బాబాయ్ యశ్వంత్ సిర్పూర్ వెళ్ళాడు. చూసారా, అనుకున్నాను మీరు వస్తున్న విషయం తెలుసుకుని కావాలనే వాడు పొరుగురికి వెళ్ళిపోయాడు. నా సమయం వృధా అయింది. అమ్మయ్యా, నేను బతికిపోయాను. వాడుంటే దొరికిపోయేవాడిని. పాపము. మీరు ఎవరెవరి దగ్గర వసూలు చేశారు? ఎవరైనా ఇవ్వకపోతే? సక్కు వచ్చిన మొదటి రోజే నేను చెప్పాను. గృహప్రవేశం సమయంలోనే తనకి చెప్పాను, ఈ ఇంట్లో పాండురంగడి పేరు స్మరించకూడదని. అది నిషిద్ధమని చెప్పాను. మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎక్కడా వినలేదు, ఇప్పటి వరకు చూడలేదు కూడా. సాక్షాత్తు సర్వాంతర్యామి అయిన పాండురంగడిని మీరు నిషేధిస్తారా? ఆయన నిషేధించడానికి మనం ఎవరవండి? ఇలాంటి పాపం చేయకండి. చూడండి, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా లేదా? మీరు ఎవరైనా దూషించాలనుకుంటే మమ్మల్ని దూషించండి, పాండురంగడిని ఏమీ అనకండి. మీకు ఇంత అహంకారం పనికిరాదు. అహంకారమా? నాకు అహంకారం అంటావా? ఏంటి అక్కడేం జరుగుతోంది? ఎవరో అరిచి మాట్లాడుతున్నారు. సఖు వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారండి. అరే, వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? ఎవరిని అరుస్తున్నారు? అదేంటంటే వాళ్ళు మన పెద్దమ్మ గారి మీద ఆరోపణ చేశారు. ఆరోపణ? మా అమ్మ మీద ఎందుకు? అది చెప్పండి. చెప్పాలంటే నాకు నోరు పెగలట్లేదండి. అది బంగారు నగల్ని ఆ అమ్మగారే మార్చేశారంటున్నారు. ఏమిటి? మా అమ్మని వాళ్ళు అలా అంటున్నారా? వాళ్ళని ఒక్క మాట అనకుండా వెనకేసుకొస్తుంటే మా అమ్మని వాళ్ళు అంత మాట అంటారా? అయ్యో అయ్యగారు, వాళ్ళు పైకి కనిపించేంత మంచి వాళ్ళు కారండి. సక్కుకి ప్రతిరోజు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆమెకు ప్రతిరోజు శిక్ష ఎందుకు పడుతోంది? దానికి సమాధానం ఒక్కటే, మీరు మీరు మీరే చిన్నప్పటి నుంచి తనకి పాండురంగడిని పూజించమని చెప్పారు. అందుకే దానికి ఇలా జరుగుతోంది. అది ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మా అందరికీ కూడా కష్టాలు మొదలయ్యాయి.